యాంటీ డిఫెక్షన్ లా. ఎమ్మెల్యేస్ ఒక పార్టీ టికెట్తోని గెలిచి తర్వాత వాలంటరీగా, అంటే గెలిచిన తర్వాత వాలంటరీగా ఆ పార్టీ నుండి బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారనమాట. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి తర్వాత గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి షిఫ్ట్ అయితే అది ప్రజల్ని మోసం చేసినట్టే కదా. సో అట్లా చేసిర్రు కాబట్టి అది డిస్క్వాలిఫికేషన్, అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. దీనిని యాంటీ డిఫెక్షన్ లా అనేసి అంటారు. ఇది 52nd కాన్స్టిట్యూయెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1985లో ఈ 10th షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ లాని యాడ్ చేసిర్రు అనమాట. అయితే డిస్క్వాలిఫై చేయాలా వద్దా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ డిసైడ్ చేస్తాడు, అంటే స్పీకర్ ఆఫ్ ద హౌస్ డిసైడ్ చేస్తారు. సో ఇదే కాదు కండిషన్, వేరే కేసెస్ కూడా ఉన్నాయి యాంటీ డిఫెక్షన్ లా కింద. సో ఇంకా వేరే ఏ కేసెస్లో డిస్క్వాలిఫై అవుతారు అంటే, ఫస్ట్ థింగ్ ఒకవేళ వాలంటరీగా పార్టీ మెంబర్షిప్ని వదులుకుంటే డిస్క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ పొలిటికల్ పార్టీ ఇష్యూ చేసిన ఆర్డర్స్ ప్రకారం ఓట్ వేయకపోతే లేదా ఓట్ వేయకుండా ఉండాలి అని చెప్తే దానికి అగెయిన్స్ట్గా పోతే దానిని అట్లా కూడా డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ ఒక ఇండిపెండెంట్ మెంబరు ఎలెక్ట్ అయిన తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయితే కూడా డిస్క్వాలిఫై అవుతారు. అండ్ నామినేటెడ్ మెంబరు 6 months పదవిలో ఉన్న తర్వాత వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, సో ఈ కేసెస్లో డిస్క్వాలిఫై అవుతారు అనమాట. ఎక్సెప్షన్స్ చూద్దాము. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఒకవేళ పార్టీలో ఉన్న 2/3 మెంబర్స్ అందరు కలిసికట్టుగా వేరే పార్టీలోకి వెళ్తే అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఓకే, అండ్ నెక్స్ట్ లోక్సభ స్పీకర్ అయినా లేదా రాజ్యసభ చైర్మన్ లాగా ఎలక్ట్ అయితే ఒకవేళ వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అవ్వాలంటే ముందు వాళ్ళ పోస్ట్కి రిజైన్ చేసిన తర్వాతనే వేరే పార్టీలో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో వాళ్ళకి ఎక్సెప్షనే, యాంటీ డిఫెక్షన్లో వాళ్ళ మీద పనిచేయదు. సో ఈ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ కొన్ని జ్యుడిషియల్ కంటెక్స్ట్ చూసాము 10th షెడ్యూల్కి సంబంధించి. 10th షెడ్యూల్ అంటే యాంటీ డిఫెక్షన్లో. ఓకే, ఫస్ట్ కేసు వచ్చేసి కిహోటో హోలోహోన్ వర్సెస్ జిల్చిల్హు 1992 కేసు. ఈ కేసులో యాంటీ డిఫెక్షన్ లా ఫైనల్ డెసిషన్ మేకర్ స్పీకర్. ఓకే, స్పీకరే ఒక పర్సన్ డిస్క్వాలిఫై అవుతాడా లేదా అని డెసిషన్ తీసుకుంటాడు. ఆయన డెసిషన్ పైన కూడా జ్యుడిషియల్ రివ్యూ అయితే ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఆయన స్పీకర్ డెసిషన్ పైన జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అనేసి ఈ కేసు చెప్పింది. నెక్స్ట్ కేశం మెగాచంద్ర సింగ్ 2020 కేసు. సో దీంట్లో ఏంటి అంటే డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ విత్ ఇన్ 3 monthsలో సాల్వ్ చేయాలి అనేసి ఈ కేసు జడ్జ్మెంట్ ఇచ్చింది.